వాదినే వాదినే ఉన్న వాదినే ఇంట్లో ఈసారి సంక్రాంతి వచ్చిందట కానీ ఒక్క కొడుకున్న వాళ్ళు ఇద్దరు కొడుకున్న దగ్గరకు పోయి గాజులు తెప్పించుకున్నట చెప్పి రేవులన్న ఏమో పిల్లగా నాకు ఎవరు చెప్పలేగా అయినా నీకు ఇట్లా తెలిసి ముచ్చట రోడ్డు మీద వాళ్ళు అనుకోండి నిన్న మంచి ఇంటో ఆడలో ముచ్చట మనకేం పంటది అదనే తినుకుంటే తిరుగుడేనా అయితే కానీ ఏం కూర చేస్తున్నావు ఇంట్లో ఇలా కమ్మడి వాసన వస్తుంది చికెన్ అండి నా పిల్లగా చికెనా వాసన మంచిగా వస్తుంది అన్న రాలే ఇంకా ఆడతలేడు ఇంట్లో ఏమో పొద్దుగా అనంగా వేయండు జాడ పత్తలేదు ఇంతవరకు రాలేదు సరే అది నేను పోయేస్తా మరి సరే పో సౌజన్య సౌజీ ఓ సౌజీ ఎటు పోయినవే ఎటు పోయినవే ఈ అబ్బాయి గుల్లం పెట్టలే ఏం పెట్టలే ఎటు పోయింది ఈ ముచ్చట్ల మూతులు కాపుతుంది ఎప్పుడు వస్తుందేమో నేను ఎటు పోయినా ఎటు పోలేదు ఒక్క కొడుకున్నోళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళ దగ్గరకు పోయి పైసలు అడుకొని గాజులు వేసుకోనట పోయి గాజులు వేసుకొని వస్తాన్నా మాదాలే అంతే అందమే ఆకలి అవుతుంది ఇప్పుడే తింటే కదా మళ్ళీ ఇప్పుడే ఆకలి అవుతుందా నువ్వు పెట్టింది తిని తిని నాకు 6 నెలల కడిపోయింది మాదాలు తీ కారడ్డం బా ఎత్తా పొద్దెక్కింది ఈ మనిషి ఇంకా లేస్తలేదు ఓ మనిషి లే గింత పొద్దెక్కింది గివర్రగా అంటారా ఎవరన్నా పండగోలే పొద్దుగాల ఏంది ఇది నీ కొరినట్టు అనిపిస్తుందా లేవు మొక్క సింగారం పని పాతరం ఉన్నట్టు పేరుకే మూడు ఏ పని సాత కాదు పండగోల గింత సేపు అంటారా ఎప్పుడో దొంగలు కొట్టే రాత్రి అచ్చుడు తినుడు తిరుగుడు పండుడు ఓ పని లేదు పాట లేదు ఇంట్లో ఉన్నట్టే గాని ఒక్క పని కాసరగాడు తల పండు వాళ్ళగా ఎవడన్నా పండుగ పూటలు వేసి ఇక కట్టెలు కొట్టుడు పిండి పట్టించుకొచ్చుడు ఇంకేదైనా చేస్తారు కానీ ఎప్పుడు చూడు వండుడు లేకపోతే తిరుగుడు తినుడు ఇదే పని మొగడంటే మొగడే గోడ్సేపు అయితే ఆడోడు ఈడోడు పనికి మళ్ళీ వాడుకోవాలి అందరు వస్తారు వచ్చి ఈయన్ని పట్టుకొని పోయి పొద్దున్న దాకా తినుడు తాగుడు తిరుగుడు ఇదే పని ఏం జన్మలో ఏమో మంది గంటనే పుట్టిండు లేచినవా రావన్నా ఏడవకరా ఏడవకు మీ అవ్వ వండనియే నువ్వు వండనియవు నువ్వు వండమనుకో నువ్వు పోతున్నా నీ అవ్వ ఏంది నీ లొల్లి ఏ నాశనాలం వచ్చింది అంటే అవ పంటలేవు ఏందే బాగా మాట్లాడుతున్నావా ఏంది పనంతా పాత్ర పెట్టి పండుగలు గివర్రగా అంటావా పోయిగా చికెన్ తీసుకురాపో మాదైతే పోతున్నా పో తిరగడానికే పోతావో తేయడానికే పోతావు పోయి అట్టే ఉండిగా ఈ లొల్లి సల్లగుండా పక్క పట్టు ఊకే లొల్లినారా నీ లొల్లి సల్లగుండా పెడితే తెల్లారు లొల్లి పొద్దున్న ఊకే లొల్లి ఈ లొల్లి సల్ల తలకాని వస్తుంది మీతోని మీ లొల్లి సల్లగుండా చి ఊకే లొల్లి నారా ప్రశాంత్ అన్న ఎటో పోతుండే రామన్న ఎటో పోతుండే ఒకటి ఎటో పోతుండు ఏమా ప్రశాంత్ ఇటు చూసుకుంటూ అడిపోతున్నావు తమ్మి దా ఇట్లా ఏమైంది ఇట్లా అత్తున్నాయే
ఏమైతే మేము ఇటు వెళ్తే గడిపోతున్నావు ఏమైంది కథ ఏమో డల్లు ఉన్నంత ప్లేస్ ఏమైంది ఏ అవ్వ ఏదేద్దామన్నా నా పెళ్ళంతా గోస వచ్చింది. నేను అప్పుడు చెప్పిన అతను సిలికగా చెప్పినాడు చెప్పిన ఈ బతికెట్టుంటే చెప్పుడు బాయిలో కూడా మంచి లెక్క అయిపోయింది బయటకు రాలేవు లోపలికోలేవు అట్లనే ఉంటుంది సంసారం అంటేనే కాదు అయిపోయా చెప్తే ఏంటిరా ఇక తప్పుతుందా అన్న చేసుకున్నానికి ఏగా లేదు అంతే సరే అన్న పోతున్నా. ఓకే రైట్ అన్నది గిట్లా అయిపోయింది ఏంది బతుకు ఎట్లా ఘోరంగా అయిపోయింది మొత్తం. వానికి చెప్పిండ్రా వాడు చెప్తున్నారా ఏం లేడు అప్పుడు సిలికగా చెప్పాడు చెప్పినావు ఇప్పుడు వాళ్ళు రోజు పాము ముంగేసే లెక్క నాకు ఈసులాట వాడు ఏడా కాపురం చేస్తుర్రా చాలు పాపం ఇక అయిపోయింది అని బతుకు చెప్తే అంతే ఉంటాయి. సౌజన్య ఎడున్నావే? ఈయనే ఉన్నా ఇంకేడుంటా. ఇగో చికెన్ తెచ్చిన మంచిగా అండి మరి. మంచిగా అంటే నాకు అండొచ్చింది తీరు నేను అండుతా. మంచిగా అంటే మరి నువ్వే అండు. ఉప్మారం గట్టిగేసి అండాలి. నాకు అండితే నేను నీకన్నా మంచిగా ఉండదు. అబ్బో వెనుకటికి నీయాసంటోడే పనిగల్ల మేస్త్రి పందిరేస్తానట కుక్క దొంగదాకి కూలిపోయిందట. అట్లునే నీ మాటలు. మా చాలు అంతే అండు వాడు. ఇక అండనా నువ్వేమో తిరుక్కుంటుండు ఊర్లు నేనేమో అండుతా. బావా బావా బన్నీరు నా బావని పట్టుకొని తన్నేరు. బావా మరిది అంత మంచిదేనా? అంత మంచిగా బావా. ఏంది జోరుదార్ తయారు మొత్తం కథ వేరే. మా చెల్లె ఇంట్లో తీసుకొచ్చినా ఏంది నా ముఖానికి పడతారే. ఊళ్ళో జల్లడేసి పడదంతే ఎవరో ఒకరు మా దొరుకుతారు. అవును కానీ మీ అక్క ఇంట్లో ఉంది తర్వాత మాట్లాడింది. బావా టిడిన్. ఏంద్రా ఇవి? ఈ సంక్రాంతికి ఆడోళ్ళు గాజులు పెట్టుకున్నట్టు బామ్మలు బావలకి మధు తీసుకొచ్చిన నేను నీకు తీసుకొచ్చి పెడదామని. మరి కూర్చో కూర్చో చెప్పనా కూర్చో. బావా నా బావా నా బంగారు బావా. ఇదేం సాంప్రదాయం రా కొత్తగా ఉంది. ఆడోళ్ళు పెట్టుకోగా మనకేం వచ్చింది బామ్మలు బాగా పెట్టానట. ఆడోళ్ళు పెట్టుకుంటారు మనకు పెట్టుకోవద్దా ఇక? అంతే అంటావా? కాని కాని బావో నా బావా ఇది మందే. ఇగో జర పెగ్గేసి తిట్టి ఈకనే రాదు. పండ్ల పని అయిపోతుంది. నీకన్నా ఎక్కువ నా బామ్మది. పెగ్గేసి ఉగాలే. ఇంకేంటి బావా మనం ఇలా పండుగ గట్టిగా జరపాలి మరి. కానీ ఇంకేం ఇంకో పెగ్గెత్తావా ఎవరే? చాలా కూర్చుందా మన వాళ్ళు అత్తురు కూర్చుందమ్మా. ప్రేమ ఉంటుంది కానీ బామ్మర్దన్నాక. అబ్బో బావా బామ్మ ఆరిపోతానే పండుగేమో గాని. మమ్మల్ని చూసి నీ కళ్ళు ఒడతలేవే. ఓర్సుడా నేనేమన్నా ఇప్పుడు? మా మీద పడేడుతున్నావు. ఈడో తాగోతాడు నువ్వో తాగోతాను ఇద్దరు కలిసి మంచం మోపైనారు. అక్కకి అట్లనే అంట తీయే పండగోలే మన తాగుతుందా బామ్మది? పోదాం బామ్మరే. ఓ ప్రశాంత్ అన్న ఉన్నారా కూర్చున్నారు ఏంటి? వచ్చినవారా? కూర్చో. వచ్చిండు సోపతి. ఇంకేమైనా పని ఆ పాటనా? ఈయనకి ఇజ్జత లేకుండా కొడుకు ఎన్ని తిట్టినా గానీ సిగ్గు లేకుండా మళ్ళా ఇండ్ల పొంటి పడతాడు. తాగుడు తిరుగుడు ఎంజాయ్ చేసుడు ఇదే పని ఈయనకి. ఈయన తిరుగు ముఖంలో చెప్పు. వదిన నన్ను అంటున్నట్టుంది. అయినా మనకి ఇవన్నీ పట్టించుకోం. నువ్వేం పట్టించుకోకురా. అది నాకు అట్లే అంటది. లైట్ తీసుకో. అయిందానే కూర? అవుతుంది మంది కొంపలలో పడి ఎట్లా తినబుద్ధి అవుతుంది ఈ ముండ కొడుకులకు. ఎన్ని తిట్టినా సిగ్గు లేదు. ఏయ్ ఒర్రకే సర్తమల్లా మగరన్న ఆ వదిన ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది. కథ రాయటట్టుంది. బాధ్యత వెళ్ళిపోదాం పైన. తాగింది మాత్రం అడగకుండా అన్న పోతున్నామే. తమ్ముడు ఎటు? మళ్ళీ పనుంది అర్జెంట్ తగ్గినే. మీరు తాగేది కాకుండా మా తమ్ముని కూడా ఎడగొడతారు. ఆడు ఎట్లుండేటోడు ఎట్లా అయిండు కాలేజ్ పోరా అని అంటే తాగుడు మీద పడ్డాడు. పండుగ వస్తే చాలు తాగుడు తాగుడు అనుకుంటా కలుగుతారు. కొంచెం కూడా బుద్ధి లేదు.
ఏ బాగా మాట్లాడుతున్నావు నడువు నడువు మీకు నడు ఆగు బావా ఆగు ఆగే. అయ్యో అయ్యో ఈ పండుగలో నన్ను కొట్టబడితే జట్ట మొగపోడా నీ చేతులకు జట్టలు ఉట్టా నీ బాగా మాట్లాడుతున్నావు కొట్టకే బావా లే నీ అవన్నీ తాగొచ్చు వచ్చినోడా ఈడు కొట్టేది సపరేట్ చూసుకుంటూ ఉంటాను ఏంద్రా ఆగే బావా మా అక్కనికి అట్లా కొట్టబడుతుంది ఏ నువ్వు జర్రా ఈ మొండి మొల్లారా నింప ఎటు పడితే కొడతాను ఏంది నీ అవ్వ ఏమో ఏం మాట్లాడుతున్నావే ఈ అట్టటి కొడతాను ఏంద్రా నల్లమొగ్గపోడా నన్ను కొడతాను నీ అవ్వ ఎక్కువ కొడితే ఫ్రీ పాస్ ఎక్కి మీ అవ్వగారింటికి పంపిస్తా మా మమ్మీ నువ్వు తీలే ఏ నడువు మనం ఇద్దరం పోదాంపా ఈ తాగుతుడు ఏమట్టి బతకద్దు పోయే పో ఎంత దూరం పోతావు పో అక్క నాపు బావా అక్క పోతుంది ఏయ్, ఏందిరా? నడువు, నువ్వు కూడా నడువు. నీ అవ్వ. మళ్ళీ ముఖం పెట్టుకుని వస్తాను పోయే పో ఎంత దూరం పోయినా మళ్ళీ ఇడికే వస్తావు హాయ్ అందరికీ నమస్తే నేను మీ సౌజన్య వెమ్లవాడ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ రోజు అయితే మంచి వీడియో చేసినాం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి